ఎస్టీసీ మార్కాపురం అండి, సత్యనారాయణ గారు, ఎస్టీసీ మార్కాపురం. మెడికల్ అండ్ హెల్త్ అండి, మెడికల్ అండ్ హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. పబ్లిక్ గ్రీవెన్సెస్ని మార్కాపురం కొత్త జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది పిటిషనర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 350 అంటే 350 పిటిషన్స్ ఇక్కడికి వచ్చినాయి. అందులో అన్నీ కూడా ఎక్కువ శాతం రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి, తర్వాత అక్కడక్కడ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్, దెన్ హౌస్ సైట్స్ కోసం ఎక్కువగా ఈ పిటిషన్స్ అన్నీ రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు చాలా వరకు కూడా రెవెన్యూలో కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి జేసీ పవర్స్నేమో ఆర్డీఓకి ఇచ్చారు, ఆర్డీఓకి ఉన్నటువంటి కూడా తహసీల్దార్కి ఇచ్చారు. సో త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా రెవెన్యూలో రిఫార్మ్స్ అన్నీ చేశారు. కాబట్టి ఈ పిటిషన్స్ అన్నీ కూడా సత్వరమే పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా చాలా విశ్వాసం ఉంది ఈ పీజీఆర్ఎస్ మీద. ఇక్కడికి వస్తే రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని వచ్చారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నమ్మకం మేరకు త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్నీ కూడా పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ జరుగుతుంది. ఈ నెక్స్ట్ వీక్లో రెవెన్యూ క్లినిక్స్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇప్పుడు పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చే కార్యక్రమంలో తహసీల్దార్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండడం వలన ఈ వారం మనం రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయలేదు. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఈ క్లినిక్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. సో ఒంగోలు రావడం అనేది చాలా టీడీఎస్ అయినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. త్వరలోనే ఈ రికార్డ్ అంతా కూడా కలెక్టరేట్లో ఉన్న రికార్డును కూడా ఇక్కడ తెప్పించి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ.